మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ మధ్య మనం విజయారెడ్డి లాంటి ఇష్యూస్ చూసాం. తన 2 పిల్లలతో తను ఈ ప్రపంచాన్ని వేయడం, ఇదందరికీ ఒక రకమైన క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసింది. దీని గల కారణం ఏంటి అని చెప్పేసి చాలా మంది నివ్వెరపోయారు. యాక్చువల్గా అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అన్నీ బాగుండి కూడా ఆ వయసులో కూడా వాళ్ళని ఈ ప్రపంచంలో ఎలాంటి ఆశ లేదా ఎలాంటి థింగ్ లేదు వాళ్ళని బతికించడానికి. అటువంటి అంత నిరాసక్తత, అంత శూన్యత అసలు ప్రజల జీవితాల్లో ఎందుకు ఏర్పడుతుంది? దర్ ఆర్ మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఇది అని పర్టికులర్ గా చెప్పలేం. సో ఇప్పుడు మోస్ట్లీ ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. ఇంటికి వెళ్ళామంటే ఫోన్లో రీల్స్ చూసుకున్నామా, మన 24 గంటలు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్జ్యూమ్ విత్ దర్ ఓన్ ఫోన్స్. అండ్ ఇంట్లో కూడా ఎవరి రూమ్ వాళ్ళది. అగైన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్, అంటే నేనేమి వాళ్ళని తప్పు అని చెప్పట్లా. ఇప్పుడు మారుతున్న కాలం కొద్దీ ఐఎమ్ ఆల్సో అన్ యంగ్స్టర్, ఐ బిలాంగ్ టు దిస్ జనరేషన్ బికాస్ ఐ యాక్సెప్ట్. ఇక్కడ లోన్లీనెస్ వాయిడ్ అంటాను నేను, ఎమోషనల్ వాయిడ్, ఓవర్ స్టిమ్యులేషన్. మూవీకి వెళ్ళడం లేదా బయట పార్టీకి వెళ్ళడం, ఏ ఎంజాయ్మెంట్ అయినా కొంతమందికి ఎన్హెడోనియా అంటాం, అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్ దట్ వర్ ఎంజాయబుల్ వన్స్. ఒకప్పుడు ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ మధ్య కాలంలో ఎన్హెడోనియా అనేది నేను చాలా చూస్తున్నాను జనాల్లో, మోస్ట్లీ హూ కమ్ టు మీ అండ్ వీఆర్ సీయింగ్, మనకు తెలుస్తున్నది. అంటే వారికి ఏది నథింగ్ గివ్స్ దెమ్ ఎక్సైట్మెంట్. సో దీనికి కారణాలు ఏంటి అంటే మళ్ళీ ఓవర్ స్టిమ్యులేషన్ అనాలా, లేదా అండర్లైన్ మెంటల్ హెల్త్ ఇష్యూ లైక్ ఏమనాలి, డిప్రెషన్ అనాలా, ఏమనాలో మనకు తెలీదు. మనకు అది పర్టికులర్ గా తెలిస్తే మనం అనలైజ్ చేసి చెప్పగలం. దే హ్యావ్ సమ్ ఇష్యూ విచ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ అడ్రస్డ్. ఇంకొకటి, టూ మచ్ డోపమిన్ స్పైక్. ఈజీగా రీల్స్ నుంచి కానీ, లైక్స్ నుంచి కానీ, అటెన్షన్ నుంచి కానీ అన్ని ఈజీగా వచ్చేస్తున్నాయి. టూ మచ్ డోపమిన్ స్పైక్ అయిపోయినప్పుడు నథింగ్ ఫీల్స్ గుడ్. ఏది మనకి ఆనందాన్ని ఇవ్వదు. ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ డోపమిన్ అనేది మంచిది కాదు. అందుకే ఏమీ చేయకుండా కూర్చోండి, స్టిమ్యులేషన్ లేకుండా కూర్చోండి అని చెప్తూ ఉంటాం. ఆనందం కోసం వెంపర్లాడకూడదు అంటారా? ఆనందం కోసం అంటే ఇప్పుడు 24 గంటలు ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ జస్ట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ జస్ట్ దట్ స్పైక్, కిక్ అంటారు చూస్తారా, అది 24 గంటలు అక్కర్లేదు మనకి. అలా ఉంటే ఇట్ ఈస్ రాంగ్ థింగ్. అది జనాలకి మధ్య అర్థం కాని విషయం. మనకి సైకాలజికల్ ఆస్పెక్ట్ లో చెప్పుకోవాలంటే ఒక మనిషికి, ఒక హెల్దీ హ్యూమన్ కి సంతోషం, సాడ్నెస్, బాధ, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. లస్ట్, ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని మన లైఫ్లో సాడ్నెస్ ఉండకూడదు, సాడ్నెస్ లేకపోతేనే వాళ్ళు మెంటలీ హెల్దీ, చిరాకు లేకపోతేనే వాళ్ళు మెంటలీ హెల్దీ, అసలు జీరో ఫ్రస్ట్రేషన్ ఉంటేనే వాడు మెంటలీ హెల్దీ, ఇలాంటి అపోహ మన సొసైటీలో ఉంది. ఒక హెల్దీ ఇండివిజువల్కి, ఒక సైకలాజికలీ ఫుల్లీ హెల్దీ ఇండివిజువల్కి కూడా ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వింటర్లో కొంచెం మనకు అన్ఈజీగా ఉంటుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్లో కొన్ని లక్షణాలు ఉంటాయి, పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి, వర్క్ స్ట్రెస్ వల్ల కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ నార్మల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. వీటిని యాక్సెప్ట్ చేయండి. వాటిల్ని ఫీల్ చేసుకోవడానికి టూ మచ్గా మనం ఆనందించేయాలి అని చెప్పి టూ మచ్ డోపమైన్ స్పైక్స్ తెచ్చుకుంటే ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఏది మీకు ఆనందాన్ని ఇవ్వదు. అందుకే మైండ్ఫుల్నెస్ అంటారు, మెడిటేషన్ అంటారు, అండ్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల కూడా వస్తాయండి ప్రాబ్లమ్స్. సోషల్ కనెక్షన్స్, బయటికి వెళ్ళడం, సత్సంగం అంటారు కదా, సత్సంగం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి లేనిది దానివల్ల వచ్చే, నేను 200% చెప్తున్నా, రీసెర్చ్ ఆల్సో సపోర్ట్స్ ఇట్. సత్సంగం లేకపోవడం వల్ల ఐసోలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ 20 cigarettes per day. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ ఒక పక్కన పెడితే నువ్వు ఉండే ఐసోలేషన్, వాళ్ళ రూమ్ లో ఉండిపోవడం కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు దిస్. దట్ వీ డోంట్ స్పీక్. సో ఒంటరితనం కూడా ఒక జబ్బే. సో ఫోన్ లో కనెక్ట్ అయ్యాం, ఇలా కనెక్ట్ అయ్యాం, అలా కాదు. నీకున్న ఫ్రెండ్స్ ఎలా మనస్సు విప్పి మాట్లాడుకునే స్నేహితులు అండి ఇప్పుడు ఉండట్లేదు జనాలకి. మనస్సు విప్పి మాట్లాడుకుని హ్యాపీగా, నాన్ జడ్జ్మెంటల్ పీపుల్, ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఫ్రెండ్స్ కింద ఉంటే అసలు ఇలాంటి జబ్బులు, మానసికమైన జబ్బులు ఉండకపోతే, స్ట్రెస్ ఉండకపోతే అసలు జబ్బులు రావు ఈ కాలంలో నాకు తెలిసి.